ఫ్రెండ్స్, ఈరోజు మనకి నాగోల్ అల్కాపురి చౌరస్తా నుంచి మనకి దగ్గరలో ఒక 300 గజాల ఇల్లు అనేది వచ్చింది. ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేస్ ఎంట్రన్స్లో మనకి ఇల్లు ఫేసింగ్ అనేది ఉంటుంది. ఇదంతా కూడా ఈస్ట్ ఫేస్, వాస్తు ప్రకారము ఈస్ట్ ఫేస్కి అనేది ఇట్లా గ్యాప్ అనేది వదిలేరు. సో ఇప్పుడు మనం ఇంటి లోపలికి వెళ్ళి చూపిస్తా. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోరే మాత్రమే ఉంది. ఇది కన్స్ట్రక్షన్ చేసి జస్ట్ అంటే 20 years అవుతుంది. సో మనకి ల్యాండ్ వాల్యూ పరంగానే మనకి ప్రైస్ అనేది చెప్తారండి. మీరు చూసుకోండి, ఇటు కూడా మనకి ఎంత స్పేస్ ఉందనేది. ఎవరైతే నాగోల్ అల్కాపురి చౌరస్తాకి దగ్గర కావాలనుకున్నారో మీరు ఇది చూస్ చేసుకుంటే చాలా మంచిది. 300 గజాలు మీరు గులగొట్టి కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ కట్టుకున్నా కూడా చాలా బాగా వస్తుంది. ఎందుకంటే మనకి రోడ్కి ఎక్కువ ఉంది, లోపల కూడా మంచిగా ఉంది. దగ్గర దగ్గర ఒక స్క్వేర్ బిట్ లాగా ఇది. మనకి సీసీ కెమెరాస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇక్కడ ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూర్చొనికి ఉంటుంది. సో ఈ ఓనర్ వచ్చేసి ఇక్కడ ఒక రూమ్ ఉంటుందండి. ఈ రూమ్ని వాళ్ళు ఆఫీస్ పర్పస్ లాగా వాడుకున్నారనమాట. ఇంకా లోపల మనకి డబుల్ బెడ్రూమ్ కూడా సపరేట్గా ఉంటుంది. ఈ రూమ్ అంతా కూడా మనకి ఆఫీస్ పర్పస్కి వాళ్ళు వాడుకున్నారు. టోటల్ 3 bedroomస్తోని ఉంటుంది. ఇక్కడికి నేను మిగతా మీకు బెడ్రూమ్స్ చూపిస్తాను. దయచేసి పూర్తి వీడియో చూడండి. డౌట్స్ ఉన్న ఏమున్నా కింద కామెంట్ బాక్స్లో పెట్టండి, లేకపోతే మాకు నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇంటి లోపల ఉన్నాం ఇప్పుడు మనము. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇదంతా కూడా హాల్. సో ఇక్కడ మనకి టీవీ యూనిట్, కబోర్డ్ సిస్టమ్స్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ మనకి ఈస్ట్ నుంచి ఒక ఎంట్రన్స్ డోర్ కూడా ఉందండి. ఇది ఈస్ట్ నుంచి ఎంట్రన్స్ డోర్ అనమాట. ఇక్కడ వచ్చేసి నార్త్ ఈస్ట్కి మనకి పూజ గది అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఇది నార్త్ ఈస్ట్కి వస్తుంది కాబట్టి ఇక్కడ పూజ గది సపరేట్గా ఉంది. సో ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేసుకుంటే మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. దీని మీదకి మళ్ళీ మీరు ఇంకో స్లాబ్ వేసుకొని తీసుకోవాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కిచెన్ ఫ్రెండ్స్. సో కిచెన్ కూడా మనకి మంచి స్పేసియస్గా ఉంది ఇక్కడ. సో కిచెన్ నుంచి ఇక్కడ బయట చూసుకుందాం ఒకసారి, బయట ఎలా ఉందనేది. వాష్ ఏరియా ఇవన్నీ కూడా ఉన్నాయి. బోరు, సంపు, మంచినీళ్ళకి రావడానికి అన్నీ కూడా ఉన్నాయి. సో ఇటు బ్యాక్ సైడ్ మొత్తం ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తున్నా. సో మీదికి ఎక్కడానికి ఇలా సో మెట్లు ఇలా ఇచ్చుకున్నారనమాట వీళ్ళు. సో ఇక్కడికి బెడ్రూమ్స్ చూపిస్తా. సో చాలామంది మాకు నాగోల్ అల్కాపురికి దగ్గర కావాలని అడిగిర్రు. సో ఈరోజు వచ్చింది ఫ్రెండ్స్. మంచి లొకేషన్లో ఉన్నది ఇది. సో ఇది వచ్చేసి మనకి మొత్తం బెడ్రూమ్స్ ఉంటాయండి. ఆ బెడ్రూమ్స్కి వెళ్ళడానికి ఇవే అనమాట. ఈ బెడ్రూమ్ అనేది చూసుకోవచ్చు మీరు. ఓకే, బెడ్రూమ్ 1. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ 2 అండి. ఇది ఫాల్ సీలింగ్ కూడా మనకి దీంట్లో ఉంది. సో మనం ఫస్ట్ చూసింది అది ఆఫీస్ పర్పస్కి వాడుకున్నారు. లేదా మీరు బెడ్రూమ్ లాగా వాడుకోవాలన్నా అది మీరు బెడ్రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్తో ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్, మీరు చూసింది ఇప్పుడు. ఇది ఇడికని ఒక కామన్ టాయిలెట్ కూడా వస్తుంది మనకి ఇక్కడ. ఇది కామన్ టాయిలెట్ అండి ఇది. ఓకే, ఇక్కడ కామన్ టాయిలెట్. ఇది హౌస్కి సంబంధించిన డీటెయిల్స్. 300 square yards, నార్త్ ఫేస్ ఎంట్రన్స్. మనకి కన్స్ట్రక్షన్ అయితే చాలా పాతది. మీరు మళ్ళీ డిమాలిషేషన్ చేసి మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటా అన్నా కూడా మీరు చాలా బాగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. 30 feet రోడ్ ఉంటుంది ఇంటి ముంగట. మంచి కాలనీ ఇది. అల్కాపురి సిగ్నల్ నుంచి జస్ట్ ఒక 1.2 kilometers డిస్టెన్స్లో వస్తుంది. 1.2 to 2 kilometer డిస్టెన్స్. మిస్ చేసుకోకండి. ఇవాళ రేపు మనకి మెయిన్ రోడ్కి దగ్గర ల్యాండ్స్ కూడా దొరుకుతలేవు. ఇది పాతిళ్ళు అయినా కూడా మనకి యాజ్ పర్ ల్యాండ్ కాస్ట్కి మనం మాట్లాడన్నా మనం తీసుకోవచ్చు. సో 22 years ఓల్డ్ ఉంది ఇది. ఓకే, సో ఇదండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. థ్యాంక్ యూ.